అవని అవని ఆగండి. చెప్పండి శ్రీకర్ గారు. ఇలా జరుగుతున్నందుకు బాధగా ఉంది, కానీ అమ్మ చేస్తున్న తప్పులో కూడా ఓ మంచి ఉంది. అంత మంచి మీకేం కనిపించింది? నాన్న అన్నట్టు సమస్యలకు ఓ ముగింపు దొరుకుతుంది. ఆయన తన భార్య చేస్తున్న తప్పుని సమర్థించడానికి అలా అన్నాడు. లేదు లేదు, అందులోని సూక్ష్మాన్ని మనం గ్రహిస్తే అర్థం అవుతుంది. మీకేం అర్థమైందో అది చెప్పండి. డిఎన్ఏ టెస్ట్లో మనకు ఫేవర్గా రిజల్ట్ వచ్చిందంటే తర్వాత ఎవరికీ మన మీద ఎటువంటి అనుమానాలు ఉండవు. అమ్మ తన జీవితంలోనే చెయ్యని పెద్ద తప్పుకి రియలైజ్ అవుతుంది. ఆ తరువాత నీ గురించి ఎవ్వరు ఏం చెప్పినా అమ్మ నమ్మదు. కళ్ళతో చూసే ప్రతిదీ నిజం కాదని తెలుసుకుంటుంది. డిఎన్ఏ టెస్ట్ వలన ఫైనల్గా మనకి మంచే జరగబోతుందామని. అన్ని సమస్యలు తీరిపోయిన తర్వాత నిన్ను అక్షయ్ను తీసుకొని ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాను. ఎందుకంటే ఈ ఇంట్లో నిహారిక కృష్ణన్నయ్యలు ఉన్నంత వరకు మనం ప్రశాంతంగా ఉండలేం. మనం ముగ్గురం అందరికీ దూరంగా వెళ్ళిపోయి హాయిగా బ్రతుకుతాం, సరేనా? అంటే ఆ రిపోర్ట్స్ తోనే మీరు నమ్ముతానని అంటారు. అదే నా క్యారెక్టర్ ని డిసైడ్ చేస్తుంది అని అంటారు, అంతేనా? అది కాదవని. ఇంకేం చెప్తారు? రిపోర్ట్ రాకుండా నేను మిమ్మల్ని బయటికి తీసుకెళ్తే రేపటి రోజున వీళ్ళు ఎదురు పడినప్పుడల్లా చులకనగా మాట్లాడతారు, చులకనగా చూస్తారు. అది నాకు గిల్టీగా ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటున్నాను అంతే తప్ప నా ఉద్దేశం వేరే కాదు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మాట్లాడుతున్నారు. ఆవిడకి నచ్చినట్టు ఆవిడ చేస్తుంది. నిహారిక వలన జరగవలసిన నష్టం నిహారిక వలన జరుగుతుంది. మీరందరూ మీ మీ కోణాల్లో చేయాల్సింది చేస్తున్నారు. మీరు బాగానే ఉన్నారు. ఫైనల్ గా డ్యామేజ్ అవుతుంది నాకే కదా. మీరు కూడా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నన్ను నమ్ముతానంటున్నారు. ఏ రిపోర్ట్స్ రాకపోయినా నేను నా మనస్సాక్షితో చెప్తున్నాను, నేను ఏ తప్పు చేయలేదు. నా కడుపున పిండానికి ఏ పాపము అంటలేదు. అక్షయ నీకు నాకు పుట్టిన బిడ్డే.